పొయ్యి పక్కన ఆకుమడని వినడమే గానీ ఎప్పుడూ చూడలేదండి. కానీ మా ఇంటి దగ్గరే ఇలా నేను అన్నం వండుకునే పొయ్యి పక్కనే తోటకూర మొక్కలు లేచాయండి. నేను వాటిని నాటలేదు, అలాగని విత్తనాలు కూడా వేయలేదండి. వాటంతట అవే లేచి పడ్డాయి. బయట ఎక్కడో ఒక మొక్కుంటే దాని నుంచి విత్తనాలొచ్చి ఇక్కడ పడ్డాయండి. అవి కోయడానికైతే రెడీ అయిపోయింది తోటకూర. లేత లేతగా చాలా చాలా బాగుంది. నేను పొయ్యి దగ్గరే కూర్చొని అన్నం వండుకుంటూ ఈ తోటకూర మొక్కలనైతే చూస్తూ ఉంటాను. కళ్ళ ముందే అవి చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవై ఇప్పుడైతే కూరకి రెడీ అయిపోయిందంటే అంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండీ. మన దొడ్లోనే రకరకాలుగా మొక్కలవి పెంచుతూ ఉంటాం కానీ ఇలా మనం వేయకుండానే పెట్టకుండానే వాటంతట అవే లేచి మరీ పొయ్యికి దగ్గరలోనే బ్రతికితే నాకైతే పొయ్యి పక్కన ఆకుమడిలా అనిపించిందండి. వెనకటికి చాలా మంది పొయ్యి పక్కన ఆకుమడిలా ఉందని అంటారండి. ఆ మాట విన్నాను కానీ ఇప్పుడైతే డైరెక్ట్‌గా చూస్తున్నాను. తోటకూరలో ఉండే గుణం ఏంటంటే అది కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటుందండి. మనం కోస్తే మరలా తిరిగి వస్తుంది. కోస్తే మరలా తిరిగి వస్తుంది. అదెలా అంటే కొమ్మలు కొమ్మల్లా ఉన్నాయన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంటే అది గుబురుగా ఒక చెట్టులా అయితే పెరుగుతూ ఉంటుందండి. అది తరగడం ఉండదు, పెరగడం తప్ప. తోటకూర నేను 2 రకాలుగా వండుతానండి. ఒకటి ఫ్రై, ఇంకొకటి పప్పులో వేస్తాను. ఇప్పుడైతే ఫ్రై చేద్దామని దాన్ని శుభ్రంగా కడిగి తరిగేసి అలా గిన్నెలో పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకున్నాను. ఎలాగో తోటకూరలోంచి నీళ్ళు వస్తాయి కదండీ. అందుకని కొద్దిగా నీళ్లు పోసి దాన్ని ఉడికించిన తర్వాత అది చల్లార్చిన తర్వాత దాన్ని శుభ్రంగా దానిలో ఉన్న నీరంతా కూడా పిండేసి దాన్ని ఒక చిన్న ముద్దలో అయితే తయారు చేసుకున్నాను. దానిలోకి కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసి అందులో ఈ తోటకూర అయితే వేసేసి ఇది కాస్త మగ్గేంత వరకు కూడా వేగనిచ్చుకోవాలి. ఆల్రెడీ ఈ తోటకూర ఎలాగో ఉడికిపోయిందే కదండి. అలా ఉప్పు వేసుకుని ఇది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు తోటకూర వేపుడైతే రెడీ అండి. పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం ఏముండదు. పెద్దగా టైం కూడా పట్టదండి. ఈ ప్రాసెస్లో తోటకూర వేపుడు చేస్తే నేను ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటాను. దానిలో ఉన్న రసం అంతా వెళ్ళిపోయింది అనుకుంటాం కానండి, అదంతా కూడా పసరలా ఉంటుంది. ఉప్పులో వేసుకుంటే డైరెక్ట్ వేసుకోవచ్చు కానండి, ఇలా ఫ్రైకి మాత్రం అది ఉడకబెట్టి చేస్తేనే టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందండి. నేను ఎప్పుడు వేపుడు చేసినా కానీ దాన్ని ఉడకబెట్టి పారం చేసి ఇలా పిండేసి ఇప్పుడు వేపుడు చేస్తానండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. లైక్ చేయొచ్చు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.